అట్లా నుంచి చూపించాము. తీసేసరికి చాలా అటు నుంచి తీసుకోండి. ఇంకా అవ్వలేదు, ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. జస్ట్ అలా కృష్ణుని పెట్టుకొని మేము అలా చిన్నగా అయితే డెకరేషన్ అయితే పెట్టుకున్నాము. స్ట్రాబెర్రీస్ అయితే పెట్టాము. కూడా ఇలా పూత అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఒక లీఫ్ పెట్టాము. ఆ లీఫ్ అయితే ఇలా ఫైర్ అయితే లీఫ్ పెట్టాము. మనం ఇది చెట్టు కొనే పెట్టాలని లీఫ్ పెట్టినా కానీ మనకైతే రూల్స్ ఫామ్ అయిపోయి చెట్టు అయితే వాటింగ్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? మేము డైలీ వాటర్ అయితే కొంచెం కొంచెం వేస్తాం. మరి ఓవర్గా కాకుండా డైలీ లైట్గా పైన మా గార్డెన్ అయితే ఇది. ఫస్ట్ అయితే మనకి చెట్లు ఉన్న చోట ముందు పక్షులు అయితే కావాలి. అందుకని పక్షుల కోసం మేమైతే ఇది ఏర్పాటు చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ పక్షుల కోసం ఫుడ్ కూడా పెట్టించుకోవాలి. బర్డ్స్ కూడా గమనిస్తున్నారు. వాటర్ పెట్టారా మరి వాటి కోసం? వాటర్ కూడా ఏ రోజు ఆ రోజు పెట్టుకునే ఒక గిన్నెలో వాటర్ పెట్టాము. ఎలా తీసుకుంటాము? పనస మామూలు పనస కదా, పప్పర్ పనస. పనస చెట్టు మామూలు పనస మామూలుగా ఇచ్చారండి. ఇది వచ్చేసి పనస ఆకు టమాటో. ఇది టమాటో స్టార్ట్ అయింది. కాకర ఇది వచ్చేసి పసుపు అండి. ఇది ఏ పసుపు అనేది తెలీదు, పసుపు పెట్టాను. ఇక్కడ ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి మామిడి అల్లం. మనం పెద్ద బ్యాగ్స్ పెడతాం కాబట్టి ఒక బ్యాగ్ లో ఒకటే పెట్టాలని ఏం లేదు. సైడ్ కూడా ఇంకా పెడుతూ ఉంటే చెట్టుకి కూడా మనకి బలం వస్తుంది. 24x24 బ్యాగ్స్ అండి. కూడా రాకుండా బాగుంది. ప్రతి దాంట్లో 2-3 రకాల కనకాంబరాలు కూడా పెట్టానండి పెద్ద బ్యాగ్లోని. స్ట్రాబెర్రీస్ అయితే ఇప్పుడు మల్బరీ ఇవ్వండి. కాయలు ఉన్నాయి. బ్లాక్ అవ్వలేదు. కాయ మల్బరీ బ్లాక్ అయితే మాత్రం అది స్వీట్ గా ఉంటుంది. లైట్ ప్లాంట్ కూడా ఉంది మేడం. ఇది వచ్చేసి ఖజానా లాగా ఉంది. వీటిలో అయితే టమాటోలు, మల్బరీస్, ఏంటి వాక్కాయ, రణపాల రయఫిల్లం కూడా ఇందులో పెట్టారు. అంటే చూడండి ఎన్ని ప్లాంట్స్, ఎంత సాయిల్ మంచిదైతే ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ అండి. ఓకే, ఒక మిర్చి, ఆనియన్ ఫ్లవర్ చూసారా మీరు? ఇదిగో చూడండి, కరివేపాకు, ఆనియన్ ఫ్లవర్. ఒకదానికి 200-300 ఫ్లవర్స్ అటాచ్ అయిపోయి ఉంటుందండి. జూమ్ చేయండి కొంచెం, చక్కగా ఉన్నాయి, సూపర్ కదా. ఇది వచ్చేసి తమ్మకాయ చెట్టు. ఇది బీర నేతి బీర కలిసి స్టార్ట్ అయ్యాయి. బీర నేతి బీర నిన్ననే కోసామండి. కొంచెం పసుపు వాటర్ స్ప్రే చేయండి. ఇది వచ్చేసి అల్లం. ఇదేమో మామిడి చెట్టు. అల్లం హార్వెస్ట్ రెడీ అయిందండి, ఆల్రెడీ అయ్యాయి. కొంచెం వస్తుంది. బాగుంటుంది కదా, మా వ్యూవర్స్ చూస్తారు. ఆఫ్ చేసేది కొంచెం ఇదిగో ఇట్లా. అంటే ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. మామిడి అల్లం, మామూలు అల్లం, మామూలేనా? స్మెల్ భలే ఉంది. మామూలు అల్లం, మామిడి అల్లం. ఇది మామూలు అల్లం కూడా ఉంది.
రెండు పెట్టాలి. మిక్స్ అయ్యి కావాలా? ఓకే ఓకే. మా మమ్మీ పచ్చళ్ళు వేసేవాళ్ళండి ఆ టమాటో ఇది మామిడి అల్లమేనండి, నేను మామూలు అల్లం అనుకున్నాను. వచ్చేసాయి రెండు దుప్పులు. ఇవి మాకు ఇంకా నెల్లం వేసుకోండి. ఇది వచ్చేసి శనక్కాయ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఫ్లవర్ స్టార్టింగ్ అంటే శనక్కాయలు కింద వేర్లకు వచ్చేసి ఉంటాయి అన్నమాట. చక్కగా సీడ్ కూడా వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి అంజూరా. మిర్చి అండి. అంజూరా. ఈ అంజూర ముదురాకులు కట్ చేసేసేయాలి ఫ్రెండ్. లేదండి, అదే రాలిపోతుంది. మనం కట్ చేస్తే ఆ కాయకి పాడవుతుంది, డ్యామేజ్ అవుతుందా? ఆ, ఓకే, అలా అందుకని పెట్టేశారు కట్ చేసి. అండ్ అలాగే ఆ, ఈ పురుగు అంజీరు- చూసారా? పురుగు పురుగు పడింది. ఆకు మీద ఉంది. అవును. ఇలా మన గార్డెన్ లో పురుగుల్ని కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూసి కట్ చేస్తున్నానండి, ఈరోజు చూడలేదు. ఓకే, కొంచెం గమనించాలి, కొంచెం డీప్ అండ్ గా అలాగే ఈ అంజీరు మనకి కొమ్మ పెట్టినా కూడా బతుకుతుందండి. అవును. మేము ఆల్రెడీ ఇక్కడ స్టెమ్ కట్ చేసి ఆల్రెడీ అటు సైడ్ అయితే స్టెమ్ ఒకటి పెట్టించాము. ఓకే, ఇందులో దానిమ్మ కూడా పెట్టామండి. ఒక్క నిమిషం. స్వీట్ దానిమ్మ హైబ్రిడ్. ఇవి వచ్చేసి వంకాయలు. వంకాయలు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉన్నాయండి. ఇదిగోండి వంకాయ, చారుల వంకాయ, పర్పుల్ స్ట్రైప్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పర్పుల్ స్ట్రైప్ వైలెట్ ఫ్రింజ్, రౌండ్ వైలెట్ రౌండ్ ఫ్రింజ్. ఇది వచ్చేసి రెడ్ తోటకూర అండి. ఇదేమో కొయ్య తోటకూర. ఇవి టమాటా. ఇవి టమాటా అయితే ఇప్పుడు వస్తున్నాయి. వచ్చేయండి ఆల్రెడీ. హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి. కొన్ని ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూసారా? ఇదిగోండి కిలోల కొద్ది టమాటాలు అండి పైన వచ్చామంటే. కాయ ఇడ్లీ. సుజాత గారు కనిపిస్తున్నా? ఎంత ఇలాంటి గ్రేట్ మిద్దె తోట వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారండి. తెలియట్లేదు, తెలియాలి. కొంచెం వీడియో పెడితేనే కదా తెలిసేది. వీడియోకి కూడా షై అయ్యే వాళ్ళు ఉన్నారండి. చూస్తున్నారు కదా? ఆకుకూరలు అండి. చిక్కుళ్ళు, ఇది బీర అండి, చెట్టు చిక్కుడు, నేతి బీర. నిన్ననే హార్వెస్ట్ చేసాం ఒక 4 కాయలు. ఇవి వచ్చేసి నేల చిక్కుడు అండి. నేల చిక్కుడు, చెట్టు చిక్కుడు అంటారు. చెట్టు చిక్కుడు. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. మీరు తాగుతారా కషాయం లెమన్ గ్రాస్? ఇప్పుడే గ్రోత్ అవుతుంది, చాలా బాగుంటుంది. దొండ పాదండి కాయలు. నిన్ననే కోసామండి పెన్సిల్ దొండ. ఇవి వచ్చేసి మిర్చి. చెట్టు అంతా మిర్చి చూడండి. మిర్చి మొక్కలు అయితే మీకు ఇష్టం. ఇక మనం బయట కొనకుండా సీడ్స్ కావాలి, చిల్లి వెరైటీ కావాలి అంట అని. అందుకని అంటేనే మిర్చి కదా, మరి అలాంటి మిర్చి మా ఇంట్లో కూడా ఉండాలని. గోంగూర అండి, వంకాయ చెట్లు, తెల్ల కనకాంబరాలు. వంకాయ, తెల్ల వంకాయ చూడండి, ఇటు జూమ్ చేయండి. ఇది కూడా తెల్ల వంకాయ, ఎగ్ బ్రింజాల్ వచ్చింది. ఇవి కనకాంబరం, కరేపాకు. ఇదిగోండి చిన్నవి ఇప్పుడే జినియా పూల చెట్లు వచ్చాయండి. సీడ్ వేసారా? వేసామండి. ఫ్లవర్ వేస్తే మొక్కలు వచ్చాయి. బొగడప పొగడం. ఇవి వచ్చేసేమో సొర చెట్టు, పిందెలు వచ్చాయి చూడండి. ఇవే ఫ్రూట్స్ వేస్తున్నారు. అవును, ఫ్రూట్ పీల్స్ మొత్తం డైరెక్ట్ వేసేస్తున్నారు. అదే పోషణ కానీ. ఇటు వచ్చేసండి ఒక నిమిషం ఇటు కొట్టు. పొలగంట పొన్నగంట పోయిన ఆకు. కంటి చూపును కూడా తెచ్చి ఆకు పొన్నగంట ఆకు అండి. అలాంటి ఆకుని మనకి ఇక్కడ ఇది పెంచుతున్నారు వచ్చేసి బంతి. సుజాత గారు. టూ కలర్స్. ఇది ఒక దొండ పాదండి. ఇది వచ్చేసి చెర్రీ టమాటో, చిన్నవి ఎల్లో కలర్ అమ్మ. ఇది వచ్చేసి స్వీట్ లెమన్. మనకి ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసాము మెస్సాక్ అండి. మనకి ఇది వచ్చేసరికి బ్రష్ చేస్తారు. అండ్ అలాగే ఒక్కసారి soap అలా smell కొంచెం అయితే తినండి. వస్తుంది. తినండి. ఆకు తినేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఇంకా ఫ్రూటింగ్ అలా ఏముండదు, ఈ ఆకు తుమ్మని తినే. భోజనం చేసినప్పుడు ఒక ఆకు తింటే మనకి డార్క్ స్మెల్ లేకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మౌత్ ఫ్రెషనర్స్ వాడతాం కదండి, అది అవసరం లేదు. మిస్వాక్ కాకుండా అసలు నోట్లో వేసుకోగానే ఒక ఫ్లేవర్ రిలీజ్ అయిందండి. తినగానే స్వీట్నెస్ కూడా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ గార్డెన్లో కూడా పెంచుకోండి.
Wait for part 3. Thank you for watching.